హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామివారి చరిత్రలో భాగంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతి రహస్యం ఏంటి? అసలు శబరిమల అయ్యప్ప స్వామివారి గుడిలో ఉండే ఆ 18 మెట్ల ప్రాముఖ్యత ఏంటి? అదేవిధంగా అయ్యప్ప స్వామివారు మాల ధరించే భక్తులు నల్లని దుస్తులను ఎందుకు ధరించాలి? శబరిమల గుడిలో పెట్టే అయ్యప్ప స్వామివారి ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? ఇక చివరిగా చాలామందికి ఉండే ముఖ్య సందేహం ఏమిటంటే, శబరిమలలో ఉండే అయ్యప్ప స్వామివారి దేవాలయానికి స్త్రీలు ఎందుకు వెళ్ళకూడదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామివారి చరిత్రను ప్రారంభించే ముందు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు. కొంతమందేమో క్షీరసాగర మథనం అనేది దేవతలకు రాక్షసులకు జరిగే క్రమంలో అయ్యప్ప స్వామివారి పుట్టుకకు అక్కడే మూలం పడిందని, మరికొంతమందేమో మహిషాసురుని అంతం చేయడానికే అయ్యప్ప స్వామివారు ఈ భూమి మీదకు అవతరించారని, ఇంకా కొంతమందేమో మహిషితోనే ప్రారంభమైందని, ఇంకా కొందరు అసలు అయ్యప్ప స్వామివారి చరిత్ర అంతా కల్పితమని ఇలా రకరకాలుగా చెప్పుకుంటుంటారు. మరి నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యమైన టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే, మన పురాణాల ప్రకారం కాలచక్రం గురించి తెలుసుకోవాలి. వేదాలను అనుసరించి మొత్తం 4 యుగాలు ఉంటాయి. 1 కృతయుగం, దీనినే సత్యయుగం అని కూడా అంటారు. 2 త్రేతాయుగము, 3 ద్వాపర యుగము, 4 కలియుగము. కృతయుగం, ఈ యుగమునందు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించేవాడని చెప్తుంటారు. దీని కాల పరిమాణము 17,27,000 సంవత్సరములు. ఈ యుగములో ధర్మము 4 పాదములపై నడిచెను. ఈ యుగంలో ధర్మమైన పాలన నడిచి ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేవారు. ఈ యుగంలో అకాల మరణాలు కూడా ఉండేవి కావు. ఇక రెండవది త్రేతాయుగము. ఈ త్రేతాయుగములోనే భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగములోనే శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగములోనే ధర్మము 3 పాదములపై నడిచింది. ఈ యుగ కాల పరిమాణము 12,96,000 సంవత్సరములు. ఇక మూడవది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ యుగ కాల పరిమాణము 8,64,000 సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము 2 పాదములపై మాత్రమే నడిచింది. ద్వాపర యుగంలో జరిగే కొన్ని మార్పుల వలన ద్వాపర యుగంలో ధర్మము నశించి కలియుగం ప్రారంభమైంది. కలియుగం, ప్రస్తుతం మనం ఉన్నది ఈ కలియుగంలోనే. కలియుగం చివరిలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి కృతయుగ స్థాపనకు మార్గం సుగమము చేస్తారని చెబుతారు. ఈ యుగంలోనే అధర్మం ఎక్కువైంది. దీని కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు. క్రీస్తుపూర్వం 3,102 ఫిబ్రవరి 18 నుండి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఎప్పుడో క్షీరసాగర మథనం అప్పుడు పుట్టిన అయ్యప్ప స్వామివారు 10వ శతాబ్దంలోని పండాల రాజుకు దొరకడం ఏంటి అని, ఎప్పుడో రామాయణంలో అగ్నికి ఆహుతి అయి శరీరం వదిలివేసిన శబరి 10వ శతాబ్దంలోని అయ్యప్ప స్వామివారికి కనిపించడం ఏంటి అని, ముఖ్యంగా వేదాల్లో పురాణాల్లో అయ్యప్ప స్వామివారి గురించి లేదని, ఇదంతా కూడా కల్పిత పాత్ర అని కొంతమంది అంటుంటారు. ఇప్పుడు మనం వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారిగా మనం వేల కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లయితే, ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ప్రశాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు: దేవి, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం విజృంభిస్తుందో అటువంటి సమయంలో నేను శాస్తాగా ఉద్భవిస్తాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతారు. అంటే అయ్యప్ప స్వామి వారి పుట్టుకకు మొదటగా ఇక్కడ బీజం పడిందన్నమాట. ఈ శాస్త అనే పదానికి ఒక అర్థం ఏమిటంటే, అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని ప్రసాదించడం. దీనినే గురుశక్తి అని పిలుస్తారు. రెండవది ఏమిటంటే శాసించే శక్తి, అనగా రాక్షసులను, దుష్టశక్తులను, అసురులను, ప్రజలను ఇబ్బంది పెట్టే సమయంలో వారిని రక్షించే శక్తి. ఈ గురుశక్తిని, రక్షించే శక్తిని మన వాడుక భాషలో చెప్పాలంటే గురుశక్తిని అయ్యా అని, రక్షించే శక్తిని అప్ప అని అంటారు. అయ్యప్ప స్వామి వారిని అయ్యప్ప అని పిలవడం వెనుక ఇది కూడా ఒక కారణం ఉందని చెబుతారు.
సృష్టిలో ఎప్పుడో ఎక్కడో ఏదైనా దుర్మార్గాలు జరుగుతుందని తెలిసినప్పుడు పరమేశ్వరుడు దానికి అనుగుణంగా ముందే రచన చేసి ఉంచుతారు. ఇక ఇక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. త్రిమూర్తుల అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి జన్మించగా, త్రిమూర్తులు అనగా పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు. అదేవిధంగా అదే సమయంలో త్రిమాతల అనుగ్రహంతో లీలాదేవి అనే ఆమె జన్మించారు. త్రిమాతలు అనగా పార్వతీదేవి, సరస్వతి, లక్ష్మి. అయితే దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి దగ్గర పెరగగా, లీలాదేవి గాలవ మహర్షి దగ్గర పెరిగింది. తరువాత వారికి వివాహం జరిగి ఆదర్శ గృహస్థ దంపతులుగా జీవిస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండేలా జీవించండి అని భూమి మీదకు పంపించారు. వీరిద్దరూ కూడా త్రిమూర్తులు, త్రిమాతలు సృష్టించిన రెండు శక్తుల లాంటివారు. ఇలా భూమి మీదకు వచ్చిన వీరు ఆదర్శ దాంపత్యం కొనసాగిస్తున్నారు. లీలాదేవి మహాపతివ్రత, భర్త అడుగుజాడల్లో నడిచే స్త్రీ. ఇలా కొంతకాలం దాంపత్య జీవనం కొనసాగించిన తరువాత దత్తాత్రేయ స్వామికి జీవితం మీద వైరాగ్యం కలిగి, వైరాగ్యం అనగా కోరికలను తగ్గించుకోవడం, భౌతిక ప్రపంచంపై ఉన్న అనుబంధాలను వదులుకోవడం వంటివి. దత్తాత్రేయ స్వామి లీలాదేవితో ఈ విధంగా అంటారు: మనం ఇప్పటి వరకు అనుభవించిన దాంపత్య సుఖాలు చాలు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నేను ఎక్కడ నుండి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. అప్పుడు లీలాదేవి, నాకు ఇంకా దాంపత్య సుఖాల మీద ఇష్టం తగ్గలేదు స్వామి, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ అలా ఇద్దరి మధ్య సంభాషణలు కాస్త వాగ్వాదానికి దారితీసి, లీలాదేవి, నేను మీ పట్ట మహిషిని, నా అనుమతి లేకుండా మీరు సన్యాసం స్వీకరించడానికి హక్కు లేదంటూ దత్తాత్రేయ స్వామితో ఆగ్రహంతో చెప్పింది. అది విన్న దత్తాత్రేయ స్వామి, పట్ట మహిషివి అంటున్నావు కదా, నువ్వు కూడా ఒక మహిషానివై రాక్షస కులంలో పుట్టుపో అని శపించాడు. అప్పుడు ఆమె కూడా దత్తాత్రేయ స్వామిని, మీరు కూడా ఒక మహిషమై పుట్టి కామవాంఛలతో నన్ను వెతుక్కుంటూ రండి ఆ జన్మలో అంటూ ఆమె కూడా శపించింది. ఇద్దరు కారణ జన్ములు కనుక ఇద్దరు శపించిన శాపాలు పనిచేసి తరువాతి కాలంలో అవి వారికి వరాలయ్యాయి. ఇక దత్తాత్రేయుడు ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి వెళ్ళి కరంబుడు అనే రాక్షసుడు ఇంట్లో కూతురుగా పుట్టింది. కరంబుడికి రంభాసురుడు అనే సోదరుడు ఉన్నాడు. ఇద్దరూ కూడా పెద్ద రాక్షసులు. ఇద్దరు రాక్షసులు కూడా ముల్లోకాలను జయించే పుత్రులు కావాలి అని ఘోర తపస్సు చేయడానికి వెళ్ళారు. కరంబుడు తపస్సు చేయడానికి వెళ్ళేటప్పటికి అతనికి ఒక కూతురు ఉంది. ఆమె పేరే మహిషి. ఇక కరంబుడు పంచనది దగ్గరకు వెళ్ళి గడ్డ కట్టిన చలి ఉన్నప్పుడు నీటిలో మునిగి ఘోర తపస్సు చేయసాగాడు. మరి రంభుడేమో రసాల వృక్షం దగ్గర బగబగ మండే అగ్ని చుట్టూ ఉండగా ఘోర తపస్సు చేస్తున్నాడు. వాళ్ళు ఘోర తపస్సును చూసి మొదటగా స్పందించిన ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుడు తపస్సు చేస్తుండగా నీళ్లలోనే ముంచి చంపేశాడు. దీనితో రంభుడికి కోపం వచ్చి, ఇంద్రుడు నా సోదరుడిని చంపేస్తాడా అని, బ్రహ్మ కూడా ప్రత్యక్షం కావడం లేదని అగ్నికి తన శిరస్సును ఆహుతి చేయబోగా అప్పుడే ఒక్కసారిగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, నీకు త్రిలోకాలను జయించే కొడుకు కావాలి, అంతే కదా, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో. దారిలో ఏ స్త్రీని చూసి నీకు కామవాంఛ కలుగుతుందో ఆ స్త్రీకి నీకు పుట్టేవాడు మహాపరాక్రమవంతుడు అవుతాడని చెప్పి అగ్నిదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా దారిలో రంభాసురుడు అనే రాక్షసుడు వెళుతుండగా ఒక ఉద్యానవనంలో యక్షుడు, యక్షుణులు సరదాగా గడుపుతుండగా అందులో ఒక యక్షుడికి ఒక యక్షిని ప్రియురాలుగా ఉంది. ఆ యక్షిని తన ప్రియుడిని అలరించడానికి మహిషి రూపంలోకి మారింది. యక్షుడు కూడా మహిష రూపంలోకి మారేలోపే రంభాసురుడికి మహిష రూపంలో ఉన్న ఆ యక్షిని మీద కామవాంఛ కలిగింది. రంభాసురుడు కూడా మహిష రూపంలోకి మారి ఆ యక్షినికి దగ్గరయ్యాడు. ఆ యక్షిని గర్భం దాల్చింది. రంభాసురుడికి మహిషి గర్భంలో ఉన్నది ముల్లోకాలను ఏరే ఆ పరాక్రమవంతుడే ఉన్నాడని తెలిసి మహిషిని జాగ్రత్తగా తనతో తీసుకువెళ్తాడు. మహిషి కూడా ఏం అడ్డు చెప్పకుండా తనతో వెళ్తుంది. ఇది చూసిన యక్షిని ప్రియుడికి కోపం వచ్చి, పద, మనం మన లోకానికి వెళ్ళిపోదాం అని అన్నాడు. యక్షిని, నేను ఇప్పుడు రాను, నాకు తను భర్త లాంటివాడు అని చెప్పింది. ఆ యక్షుడు కోపంతో రంభుడిని చంపేశాడు. రంభుడి యొక్క అంతిమ సంస్కారం కోసం చితి ఏర్పాటు చేస్తే ఈ గర్భంతో ఉన్న మహిషి
ఆ చితిల్లోకి దూకే సమయంలో ఆమెకు ప్రసవమై ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడే మహిషాసురుడు. ఆ మహిషాసురుడు పుట్టే సమయానికి తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. మహిషాసురుడు కరంబుడి కూతురు అయిన మహిషి ఇద్దరు కూడా వరుసకు కజిన్స్ అవుతారు. ఇలా భూమి మీదకు వచ్చిన మహిషాసురుడు త్రిలోకాధిపత్యం కోసం ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో నాయనా అని అడగగా అప్పుడు మహిషాసురుడు స్త్రీలు ఎలాగో నన్ను ఏమీ చేయలేరు, కానీ వాళ్ళ చేతుల్లో తప్ప ఎవరి చేతిలోనూ చావకూడదు అని అన్నాడు. తరువాత పార్వతీదేవి మహిషాసుర మర్దినిగా మారి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరిస్తుంది. ఈ సందర్భంలోనే భాగంగా మనం దసరా పండుగను జరుపుకుంటాం. అప్పుడు మహిషాసురుడి సోదరి అయిన మహిషి బాధలో ఉండి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసింది. నేను మా సోదరుడు మహిషాసురుడిలా కాకుండా తెలివిగా వరాలు అడగాలని అనుకుంటది. నాకు మృత్యువు లేని వరం కావాలి అని అడుగుతుంది. దానికి బ్రహ్మదేవుడు అలా కుదరదు అని చెబుతారు. అప్పుడు మహిషి తెలివిగా నాకు 3 వరాలు కావాలి అని అడుగుతుంది. మొదటిది, నేను కోరుకున్నప్పుడు నా రోమ కోపాల్లో నుంచి కోరుకున్న రాక్షసులు కావాలి. దీనికి బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఇక రెండవది, నాకు మరణం హరిహరసుతుడి చేతిలో మాత్రమే ఉండాలి. హరిహరసుతుడు అంటే శివుడు విష్ణువులకు పుట్టే కుమారుడి చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని అడిగిద్ది. ఇది చాలా విచిత్రమైన కోరిక. అయినను తపస్సు చేసినందుకు గాను బ్రహ్మదేవుడు వరం ఇవ్వక తప్పలేదు. ఇక మూడవది ఏమిటంటే, నేను భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి, మిగిలిన లోకాలలో ఉన్నప్పుడు కాదు అని చెప్తుంది. దీనికి కూడా బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఇలా వరాలు పొందిన మహిషి ముల్లోకాలను గడగడలాడించింది, స్వర్గలోకాన్ని ఖాళీ చేయించింది. ఇలా రోజు రోజుకి మహిషి యొక్క అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వెంటనే దేవతలందరూ కూడా నారాయణుడు దగ్గరికి, పరమేశ్వరుని దగ్గరికి పరిగెత్తి అసలు పరమేశ్వరుడికి నారాయణుడికి అనగా మీ ఇద్దరికి కుమారుడు ఎలా పుడతాడు? బ్రహ్మదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా వరం ఇచ్చారు ఏంటి? దేవతలు పరమేశ్వరుడు నారాయణుడితో ఇలా మొరపెట్టుకుంటుండగా వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వి వదిలేశారు. పక్కన ఉన్న పార్వతీమాత కూడా చిరునవ్వు నవ్వుతారు. అయ్యప్ప స్వామి వారికి మనం అందరం అనుకుంటున్నట్లు ఒక్క అవతారమే లేదు. కాలాన్ని, పరిస్థితులను బట్టి చాలా అవతారాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లోకరక్షణ కోసం మోహినీనంద శాస్తాగా అవతరిస్తారు. మోహిని కుమారుడిగా ఉద్భవిస్తారు. పురాణాలలో 3 చోట్ల మోహిని అనే పదం వినబడుతుంది. మొదటిది క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం పంచడానికి జగన్మోహిని వస్తుంది. రెండవది భస్మాసురుడు వరం కోరుకున్నప్పుడు ఆయన చేతనే అతని నెత్తి మీద చేయి పెట్టించడానికి భస్మమోహిని వచ్చింది. ఇక మూడవది ఋషిమోహిని. పరమేశ్వరుని మోహింప చేయగల శక్తి ఒక పార్వతీదేవి మాత్రమే. క్షీరసాగర మదనం అయిపోయిన తర్వాత కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని మాట్లాడుచుండగా అక్కడికి నారదుడు వచ్చి పరమేశ్వరునితో, క్షీరసాగర మదనం అప్పుడు నువ్వు ఆ హలాహలం తాగి వెళ్ళిపోయావు, కానీ నారాయణుడు మోహిని స్వరూపాన్ని ధరించి వచ్చారు. అంత అందమైన స్త్రీ ఈ లోకంలో ఇంతవరకు చూడలేదు అని నారాయణుడు చెప్పాడు. పార్వతీదేవి కన్నా అందంగా ఉందని పరమేశ్వరుడు అడగగా, లేదు స్వామి, చాలా అందంగా ఉంది అని నారదుడు చెప్తాడు. నారదుడు లోక కళ్యాణం కోసమే అలా చెబుతారు. అప్పుడు వైకుంఠానికి వెళ్దామని పరమేశ్వరుడు నారదునితో చెప్పగా వారితో పార్వతీదేవి కూడా వెళ్తుంది. అప్పుడు నారాయణునితో పరమేశ్వరుడు, నీవు మోహిని అవతారం ధరించావట కదా, ఏది నాకు చూపించు అని అడగగా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని నారాయణుడు అక్కడి నుండి అంతర్ధానం అయిపోయాడు. అక్కడ ఉన్న ఒక తోటలో దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపించింది. అదే విష్ణుమూర్తి తీసుకున్న శివమోహిని అవతారం. కానీ ఆయన పార్వతీదేవి అనుగ్రహంతో తీసుకున్నాడు. ఆ మోహిని తన సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పరిగెత్తుతుండగా పరమేశ్వరుడు ఆమె వెంట పడగా వీర్యస్ఖలనం జరిగి శిశువు జన్మిస్తాడు. ఆయనే మోహిని నందన శాస్త. ఇక్కడ పరమేశ్వరుడు పురుష రూపంలోనే ఉండగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి, అది కూడా పార్వతీమాత అనుగ్రహంతో
వీరిద్దరికీ పుట్టిన బిడ్డయే మోహినీనంద శాస్త. ఇక్కడ పరమేశ్వరుడికి విష్ణువుకి శిశువు జన్మించడం వలన అయ్యప్ప స్వామి వారిని హరిహరసుతుడు అని పిలుస్తారు. స్వామివారు ఈ అవతారంలో మహిషి అనే భయంకరమైన రాక్షసిని సంహరిస్తారు. అది ఎలాగంటే, దత్తాత్రేయ స్వామికి శాపం ఇచ్చింది కదా లీలాదేవి, నువ్వు కూడా ఒక మహిషి రూపంలో నన్ను వెతుక్కుంటూ వస్తావని. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి లోక కళ్యాణం కోసం స్వర్గం వెళ్ళి మహిషి రూపంలోకి మారి మహిషి అనే రాక్షసిని చూసి నవ్వుతాడు. ఆ నవ్వుకి పడిపోయిన మహిషి కామవాంఛతో ఆయనతో తెలియకుండానే భూమి మీదకు వచ్చి అయ్యప్ప స్వామి వారి చేతిలో భయంకరమైన చావు చస్తుంది. అయ్యప్ప స్వామి వారి చేతిలో మహిషి చివరి క్షణాల్లో అందులో నుంచి లీలాదేవి బయటికి వచ్చి శాప విమోచనం కలుగుతుంది. అలా బయటకు వచ్చిన లీలాదేవి అయ్యప్ప స్వామి వారిని చూసి వివాహం చేసుకోమని అడగగా, ఇప్పుడు కాదు గాని తర్వాత చూద్దాంలే అని చెబుతారు. అయితే ఈ అవతారంలోనే పుట్టిన అయ్యప్ప స్వామివారు 10వ శతాబ్దంలో ఉన్న పండలరాజు రాజశేఖరుడుకు దొరికాడు అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఇవన్నీ ఎప్పుడో వేరే యుగంలో జరిగిన అయ్యప్ప స్వామి వారి అవతారాలు. అప్పటి కాలంలో దేవతలు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేసేవారు. పూర్ణ పుష్కలను వివాహం చేసుకోవడం కూడా అయ్యప్ప స్వామివారు వేరే అవతారంలోనే జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలిసిన పండాల రాజుకు దొరికిన అయ్యప్ప స్వామివారు ఎప్పటికీ నిష్కలిత బ్రహ్మచారిగానే ఉన్నారు. ఇలా పురాణ కాలంలో అయ్యప్ప స్వామివారి అవతారాలు దాదాపుగా 108 వరకు ఉండేవి. ఈ విధంగా అయ్యప్ప స్వామివారి వివిధ అవతారాల గురించి పురాణాల్లో ఉంది. ఇప్పుడు మనలో చాలామందికి తెలిసిన అయ్యప్ప స్వామివారి అవతారమైన మణికంఠుడు 10వ శతాబ్దంలో భూమి మీదకు రావాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఈ వీడియో ప్రారంభంలో యుగాలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చానంటే, అయ్యప్ప స్వామివారి అవతారాలన్నీ దాదాపుగా మిగతా యుగాలలోనే జరిగినాయి. ప్రస్తుతం మనందరికీ తెలిసిన మణికంఠుడు స్వామివారి అవతారం ప్రస్తుతం మనందరం ఉంటున్న కలియుగంలోని 10వ శతాబ్దంలోనే జరిగింది. అయ్యప్ప స్వామివారు మణికంఠుడిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటికే జన్మించిన శంకరాచార్యుల వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు చేసిన దుర్బుద్ధికి గాను శంకరాచార్యుల వారు ఈ ప్రాంతమంతా ప్రాచండ మతస్థులు చేరి ఈ దేశమంతా అల్లకల్లోలంగా తయారవుతుందని శపించాడు. ఈ సందర్భంలోనే పరశురాముడు సృష్టించిన 108 అయ్యప్ప స్వామివారి స్వరూపాలు, ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మళ్ళీ వాటిని ఉద్ధరించాలంటే శాస్తాయే దిగి రావాల్సి ఉండగా శాస్తా మణికంఠుడి రూపంలో భూమి మీదకు వచ్చారు. అదియే కాక అదే సమయంలో శివకేశవుల మధ్య భేదాలు ఎక్కువైనాయి. అనగా శివభక్తులకు వైష్ణవ భక్తులకు మధ్య గొడవలు ఎక్కువైనాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి శివకేశవ కుమారుడైన హరిహరసుతుడు మణికంఠుడి రూపంలో ఈ భూమి మీదకు వచ్చారు. పండాల రాజ్యాన్ని ఆ సమయంలో పరిపాలించుచున్న రాజశేఖర వర్మ గొప్ప శివభక్తుడు. ఆయన సతీమణి గొప్ప విష్ణు భక్తురాలు. వారికి అప్పటికి ఇంకా సంతానం లేదు. ఒకనాడు రాజశేఖర వర్మ అడవిలోకి వేటకు వెళ్ళగా పంపానది తీరాన మణికంఠుడు పాల్గొన మాసం ఉత్తర నక్షత్రం రోజు రాజుకు ఒక రాతి మీద కనిపించాడు. ఆ రాజు సంతోషంతో ఇంటికి తీసుకెళ్ళి తన రాణి చేతిలో పెట్టాడు. వాళ్లకు సంతానం లేకపోవడంతో ఆ మణికంఠుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తన మెడలో మణి ఉండడం వలన మణికంఠుడు అని పిలుచుకునేవారు. స్వామివారు వారి ఇంట అడుగుపెట్టిన వేళ విశేషం. సంవత్సరం తిరిగేలోపే రాజశేఖర వర్మ దంపతులకు పుత్రుడు జన్మించారు. ఇద్దరినీ కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. గురుకులంలో సమస్త విద్యలను అభ్యసించినాడు మణికంఠుడు. మణికంఠుడి దివ్య తేజస్సును గమనించిన ప్రజలు తననే రాజును చేయాలని పట్టుబట్టారు. అందుకు రాజశేఖరుడు కూడా సంతోషించాడు. కానీ రాజ్యంలోని మంత్రికి మణికంఠుడు రాజు కావడం ఇష్టం లేదు. ఎందుకంటే మంత్రి యొక్క ఆగడాలు మణికంఠుడికి మాత్రమే తెలిసేవి. మొదట్లో మణికంఠుడిని రాజును చేయడం రాణికి కూడా ఇష్టమే. కానీ మంత్రి రాణిగారి మనసులో కూడా విషపు బీజాన్ని నాటాడు. ఏమని అంటే,
మణికంఠుడిని రాజును చేస్తే మరి నీ కుమారుడు పరిస్థితి ఏంటి అని పుల్ల వేశాడు. అది కాక మంత్రి మణికంఠుడి మీద దుర్బుద్ధితో క్షుద్ర ప్రయోగం చేయించాడు. దీనితో మణికంఠుడికి భయంకరమైన వ్యాధి వచ్చి మొత్తం నల్లగా మారిపోయి విషప్రయోగం జరగడం వలన లేవలేకపోయినాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా ఏమీ చేయలేకపోయారు. చివరికి ఒక వృద్ధుడు వచ్చి నేను తగ్గిస్తాను నాయనా అని చెప్పి వృద్ధుడి స్పర్శ తగలగానే మొత్తం తగ్గిపోయి మణికంఠుడు ఎప్పటిలాగే ఉన్నాడు. అప్పుడు మణికంఠుడు ఎవరు స్వామి మీరు అని అడగగా అప్పుడు ఆ వృద్ధుడు నేను పరమేశ్వరుడిని, నీవు హరిహర సుతుడివి శాస్తావి, నీవు క్రిందికి రావడానికి ఒక కారణం ఉంది, అది నిర్వర్తించుకొని నీవు మళ్ళీ పైకి రావాలి నాయనా అని అది గుర్తు చేసి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు. ఇదిలా ఉండగా రాణిగారు మంత్రి కలిసి ఒక నాటకం ఆడుతారు. రాణిగారికి ఆరోగ్యం బాగలేదని, బాగా తలనొప్పి అని, అందుకు పులిపాలు తీసుకురావాలని రాజుకు చెప్తారు. ఎందుకు పులిపాలు అని చెప్తారు అంటే అప్పుడే జన్మించిన పులి దగ్గరకు వెళ్తే అది చంపుతుంది కదా అని. అందుకే మంత్రి వైద్యులకు కూడా నచ్చచెప్పి పులిపాలు తెస్తేనే రాణిగారి ఆరోగ్యం కుదుట పడుతుందని రాజుగారికి చెప్తారు. అక్కడకు వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు. అలాగని రాజు అయిన రాజశేఖరుడికి కూడా మణికంఠుడిని పంపించడం ఇష్టం లేదు. కానీ మణికంఠుడే అప్పుడు నేనే స్వయంగా వెళ్తానని రాజుకు చెప్పి అడవికి బయలుదేరుతాడు. అప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అప్పుడు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు రాజు దగ్గరుండి ఏర్పాటు చేస్తారు. 2 అరులు గల మాసిపోకుండా ఉండే నీలం రంగు వస్త్రంలో 3 కన్నుల గల టెంకాయ, భగవంతుని కొరకు నివేదన వస్తువులు, యాత్రకు ఉపయోగించే సామాగ్రి, తినుబండారాలు, దినుసులు కట్టి సంచిని మణికంఠుడికి ప్రేమతో ఇస్తాడు రాజు. ఆ మూటని ఇరుముడి అని పిలుస్తారు. ఆ ఇరుముడిని తల మీద పెట్టుకొని క్రూర మృగాలు సంచరించే అడవిలోకి బయలుదేరతాడు మణికంఠుడు. అలా మణికంఠుడు పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు పైన ఉన్న దేవతలందరూ అయ్యో స్వామి, మహిషి సంహారం నీవు చేసినందుకు గాను మేము ప్రశాంతంగా ఉన్నాం, నీకోసం మేమే పులులుగా మారతామని చెప్పి దేవతలే పులులుగా మారి మణికంఠుడు పులి మీద ఎక్కి వస్తుండగా దారిలో శబరి కనిపించింది. ఆమె అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటుంది. అయితే అందరూ కూడా రామాయణంలో శ్రీరాముడి వనవాసంలో భాగంగా కనిపించే శబరి అని అనుకుంటారు. ఆమె అప్పుడే అగ్నిలో కలిసిపోతుంది. ఇక్కడ మణికంఠుడికి కనిపించే శబరి వేరు. శబరి మణికంఠుడితో స్వామి నేను ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసుకుంటానో ఆ శబరిగిరి మీద నీవు కూడా కొలువై ఉండి నన్ను ధన్యురాలుని చేయి స్వామి అని చెప్తుంది. దానికి మణికంఠుడు తదాస్తు అని అంటాడు. ఇదిలా ఉండగా మణికంఠుడు పులిపాలు తెమ్మంటే పులి మందతోనే ఏకంగా రాజ్యానికి వచ్చాడు. అది చూసి అక్కడున్న ప్రజలందరూ పారిపోయారు. అప్పుడు రాజశేఖరుడు ఏమిటయ్యా ఇది అని అడగగా పులిపాలు పిండుకోండి అని చెప్పాడు. అప్పటికే మణికంఠుడి స్వామి యొక్క మహత్యం వారికి అర్థమైపోయి స్వామివారికి నమస్కరించి రాజుగారు రాణి కూడా ఈ రాజ్యాన్ని నీవే పరిపాలించాలి అని చెప్పారు. మంత్రి కూడా తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరారు. ఈ భూమి మీద నేను వచ్చిన అవతారం యొక్క పని పూర్తయిపోయింది. నేను వెళ్ళి ఆ శబరిగిరి మీద కొలువై ఉంటా. శివకేశవుల భేదం లేకుండా అందరూ వచ్చి ఈ హరిహర సుతుడిని దర్శించుకుంటారు. అదే ఈ అవతారం యొక్క ప్రయోజనం అని చెప్పి తన దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ వాళ్లకు ఇచ్చి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను అలంకరించి తృప్తిపడండి అని చెప్పి శబరిమలై కొండ మీదకు వెళ్ళిపోతారు స్వామి. అప్పుడు పరశురాముల వారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక శబరిమలలో ఉండే ఆ 18 మెట్ల ప్రాముఖ్యత ఏమిటంటే స్వామివారు వాడిన ఆయుధాలను రహస్యంగా దాచి వాటిపై మెట్లను కట్టారని, ఆ మెట్లను ఎక్కాలంటే కూడా స్వామివారు నైష్ఠిక బ్రహ్మచారి గనుక 41 రోజులు దీక్ష తీసుకున్న వారికే ఆ మెట్లపై అడుగుపెట్టే అనుమతి ఉంటుంది. ఈ 18 మెట్లను 10 నెట్టాంబడి అని పిలుస్తారు. ఈ 18 మెట్లు కూడా 18 పురాణాలను అయ్యప్ప స్వామివారు ఉపయోగించిన 18 ఆయుధాలకు ప్రతీకగా నిర్మించారని పేర్కొంటారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను, తరువాతి 8 మెట్లు రాగద్వేషాలను, తరువాత మెట్లు సత్య, తమో, రజో గుణాలకు ప్రతీక.
17 మరియు 18 మెట్లు విద్యను అజ్ఞానాన్ని సూచిస్తాయి. స్వామివారి సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక మకర జ్యోతి రహస్యం ఏమిటంటే, శబరిమల వద్ద కనిపించే పవిత్ర కాంతి అయిన మకర జ్యోతి రహస్యం ఏమిటంటే, ఇది ముఖ్యంగా 2 విషయాల కలయిక. 1999లో శబరిమలై కొండకు మకర జ్యోతికి వచ్చిన భక్తులు ఆ జ్యోతి దర్శనం కొరకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగి కోర్టు కేసుల వరకు వెళ్ళి అసలు మకర జ్యోతి అన్నది నిజమేనా లేదా మానవ నిర్మితమా అని వాదనలు విన్న కోర్టు ఇది మత విశ్వాసాలకు సంబంధించినది అని, కావున తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. అదేవిధంగా 2011లో అదే మకర జ్యోతి రోజున తొక్కిసలాట జరిగి 106 మంది పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అప్పుడు కోర్టు దీనిని సీరియస్గా తీసుకొని అసలు మకర జ్యోతి రహస్యాన్ని బయట పెట్టాలని కోరింది. అప్పుడు చాలా రహస్యాలు బయటకు వచ్చిన సందర్భంలో సైన్సును గురించి తెలిసిన కొందరు వ్యక్తులు కొండ మీద ఇది కావాలని వెలిగించిన దీపం అని చెప్పారు. కానీ అయ్యప్ప స్వామివారి భక్తులు, పూజారులు మాత్రం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామివారు దర్శనమిస్తాడని నమ్ముతున్నారు. మరి ఇది మహిమ, మానవ నిర్మితమా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో, నిజ నిజాలు ఏందో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామివారు వెళ్తూ తన తండ్రి గారితో ఒక మాట చెప్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున శబరిమల కొండ వెనుకాల ఉన్న సహ్యాద్రి పర్వతం దగ్గర ఉత్సవాన్ని నిర్వహించండి. ఆ ఉత్సవానికి ఎవరు వస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. అంతేగాని నేను మకర జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాను అని చెప్పరు. చాలామంది మకర జ్యోతి అనగానే అయ్యప్ప స్వామివారే అనుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి. ఒకటి మకర విలక్కు, 2 మకర జ్యోతి. మరి మకర విలక్కు అంటే పొన్నం బలమేడు కొండపై అధికారులు మరియు అటవీ నివాసులు వెలిగించిన పెద్ద మానవ నిర్మిత అగ్ని. ఇది అక్కడ చాలా కాలంగా కొనసాగుతున్న సాంప్రదాయ ఆచారం. ఇది మకర జ్యోతి కాదు, మకర విలక్కు. మకర విలుక్కు అనేది ప్రతి సంవత్సరం అనేది తప్పకుండా ఆ కొండ మీద వెలిగిస్తారు. 1980, 1990 మధ్య ప్రాంతంలో మకర జ్యోతి వెలిగించకుండానే ఒకసారి దానంతట అదే వెలిగింది. అలాగని అది దైవ మహిమ కాదు, ఖగోళ శాస్త్రంలో జరిగే ఒక అద్భుతం. అది అప్పుడు జరిగింది నిజంగానే. ఇది ఇలా జరగడం రెండవసారి. మొదటిసారి కేరళ అయ్యప్ప స్వామి అంతర్ధానమైనప్పుడు ఒకసారి ఇలా జరిగింది. అప్పటి నుండి దీన్ని క్యాష్ చేసుకున్న అటవీ వాసులు మరియు అధికారులు పొన్నం బలమేడు కొండపై ఒక సిమెంట్ ప్లాట్ఫామ్ను కట్టి అక్కడ జ్యోతి రూపంలో వెలిగిస్తే అందరికీ కనబడుతుందని భావించి దీనిని రహస్యంగా ఉంచారు. తరువాత మకర జ్యోతిని మకర విలుక్కును కలిపి చిన్నగా జనంలోకి ప్రచారం చేశారు. అయ్యప్ప స్వామివారు మాల ధరించిన భక్తులు స్వామివారి దర్శనం కన్నా మకర జ్యోతిని చూడాలనే కుతూహలంతో ఆ రోజు భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయి గతంలో జరిగిన లాంటి తొక్కిసలాటలకు దారి తీస్తాయి. లక్షలాది మంది భక్తులకు ఈ దృశ్యం మానవ నిర్మితమైన అంశమే అయినప్పటికీ అది భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని మరియు దైవిక ఆశీర్వాదంలాగా భావిస్తుంటారు. అయ్యప్ప స్వామివారు మాల ధరించే భక్తులు నలుపు లేదా నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి అంటే, ఒకనాడు అయ్యప్ప స్వామివారు శనిదేవునితో ఎందుకు ప్రజలను అంత పీడిస్తున్నావు అని అడగగా, దేవా, అది నా కర్తవ్యం, అందుకే నేను ఆ పని చేయక తప్పట్లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామివారితో చెప్తాడు. నా భక్తులు అష్టకష్టాలను పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకుంటూ అడుక్కొని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ జుట్టు కానీ గోళ్లను కానీ కత్తిరించకుండా 41 రోజులు నా కఠినమైన దీక్షను పూర్తి చేస్తారు. అలాగే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు. అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చేయు అని అంటే శని భగవానుడు సరే అని మాట ఇస్తాడు. అందుకే అయ్యప్ప స్వామివారు భక్తులు నల్లని దుస్తులను ధరిస్తారు. అంతేగాక మండల పూజ సమయంలో శబరిమల ప్రాంతం చాలా చలిగా ఉంటుంది. నలుపు రంగు సూర్యరశ్మిని గ్రహించి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రంగు ఏకాగ్రతను పెంచి ఆధ్యాత్మికత చింతనకు కూడా అనుకూలంగా ఉంటుంది.
ఇక శబరిమల ఆలయంలో లభించే ప్రసాదం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామివారి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్నే అరవని ప్రసాదం అని కూడా అంటారు. మట్ట బియ్యం, నెయ్యి, బెల్లాన్ని, యాలకులను ఉపయోగించి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. చలికాలంలో ఈ ప్రసాదం తింటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మాలిక్కర్ ట్రావెన్కోర్ పరిధిలోని చిట్టికులకర ఆలయం నుండి తీసుకొస్తారు. శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం వార్షిక ఆదాయం పరంగా భారతదేశంలోనే అత్యంత లాభదాయకమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మకరజ్యోతి సీజన్లో మరియు శబరిమలలో లభించే అరవని ప్రసాదం ద్వారా అధిక ఆదాయం లభిస్తుంది. ఆలయ ప్రధాన పూజారులకు 52 లక్షలు దక్షిణగా కేవలం 56 రోజులకే వస్తుందని చెబుతుంటారు. ఆలయ ప్రధాన పూజారులను చిటీలలో తమ పేర్లు వచ్చిన వారిని 1 సంవత్సరానికి గాను ఎంచుకుంటారు. ఇక చివరిగా శబరిమల ఆలయంలోనికి స్త్రీలు ఎందుకు రాకూడదంటే, మణికంఠుడి అవతారంలో ఉన్న అయ్యప్ప స్వామివారు నిష్కలిత బ్రహ్మచారి. అందుకే శబరిమలై గుడికి స్త్రీలు రాకూడదంటారు. అదేవిధంగా లోకాలను ముప్పతిప్పలు పెట్టిన మహిషి అనే రాక్షసిని చంపినప్పుడు ఆ భయంకరమైన శరీరం నుండి లీలాదేవికి శాప విమోచనం కలిగి బయటికి వచ్చి, స్వామి భూమి మీదకు వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటా అన్నారు కదా అంటే, నేను ఈ అవతారంలో నిష్కలిత బ్రహ్మచారిని. ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పి, నీవు నాకు దగ్గరలోనే ఉన్న కొండపై మాలికా పురోత్తాంబవై నిలిచి ప్రజల చేత పూజలు అందుకుంటావని చెప్తారు. ఇక్కడ కన్యస్వాములు అంటే మొదటిసారి మాల ధరించేవారు. మాలికా పురోత్తాంబని గౌరవించి వయసులో ఏ స్త్రీ కూడా తన దర్శనార్థం రారని చెప్తుంటారు. ఇక సైంటిఫిక్గా ఆలోచిస్తే ఎందుకు రాకూడదంటే, సాధారణంగా ఆలయాలు నిర్మించేటప్పుడు ఎక్కడైతే శక్తి ఉత్పన్నమవుతుందో అక్కడే నిర్మిస్తారు. ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభం, గోపురాలు, మూలమూర్తిని నిర్మిస్తారు. మనం ఒక మంత్రాన్ని పలికిన, గుడిలోకి వెళ్ళిన శక్తిని శరీరంలోని క్రింది భాగాల నుండి పై భాగాలకు వెళ్ళేలా చేసి మనకు ప్రశాంతతను, జ్ఞానాన్ని కలుగజేస్తాయి. దీన్ని కుండలిని శక్తి అని అంటారు. అందుకే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 10 నుండి 50 సంవత్సరాల వయసు గలవారు ఖచ్చితంగా రాకూడదని చెప్తుంటారు. కానీ స్త్రీలకు పీరియడ్స్ సమస్య ఉన్నందున ఇలాంటి సమయంలో గుడికి వెళ్తే అనారోగ్యానికి గురి అవుతారని చెప్తుంటారు. అయితే సెప్టెంబర్ 28, 2018న సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇది మహిళల యొక్క సమానత్వపు హక్కును ధృవీకరిస్తుంది అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా భారీ నిరసనలకు దారితీసింది. ఆ తర్వాత 50 ఏళ్లలోపు 2 మహిళలు బిందు అమ్మిని మరియు కనకదుర్గ జనవరి 1, 2019 పోలీసుల బందోబస్తుతో ప్రవేశించారు. ఇప్పటికీ కూడా ఈ కేసు పెండింగ్లోనే ఉంది. ఈ అయ్యప్ప స్వామివారి చరిత్ర బాగా రీసెర్చ్ చేసిన వీడియో. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.